హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువలేని వంటలు. ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తున్న వంటకం చికెన్ షీక్ బిర్యానీ. దీనికోసం అన్నిటికన్నా ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లితో పాటు సోంపు, షాజీరా, యాలకులు, చిన్న జాజికాయ ముక్క, లవంగాలు, ఇంకా అనాస్ పువ్వు ఇవన్నీ వేసిన తర్వాత చెక్క కూడా ఇందులోనే వేసి ఇది మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. ముందే వాటర్ వేసేస్తే సరిగ్గా నలగదు. ఇట్లా పొడిగా వాటర్ వేయకుండా 2-3 సార్లు బాగా తిప్పుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసి చేసుకో. వాటర్ వేసి తిప్పిన తర్వాత చక్కగా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది మన వెట్ స్టైల్ బిర్యానీ మసాలా. ఇది మనం ఒక జాడీలో వేసుకొని ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. ఈ షీక్ కబాబ్ బిర్యానీ జనరల్గా ఫ్రెష్ క్రీమ్ వేసి చేస్తుంటారు. నేనైతే కొబ్బరి పాలతో చేస్తున్నాను. కొబ్బరి పాలు తీసుకోవడానికి ఇప్పుడు ఈ కొబ్బరి పాలు తీసేసుకున్నాను. ఇది రెండోసారి మూడోసారి వాటర్ వేసి తీయలేదు కాబట్టి ఇది షీక్ కబాబ్ చేసుకున్నప్పుడు ఇంకా పెరుగు చట్నీ చేసినప్పుడు అందులో కలుపుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా ఇంకా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నాను. చికెన్ చేసి ఈ మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి, కొంచెం కాజు, మనం చేసుకున్న ఈ కొబ్బరి పొడి ఇందులో యూజ్ చేసుకోవచ్చు అన్నాను కదా, ఇది కూడా వేస్తున్నాను. ఇంకా కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసాను, కొత్తిమీర, పుదీనా, కొంచెం నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మళ్ళీ కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకున్నాను. కడిగిన జీడిపప్పు వేపుకున్నాను. ఈ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని తీసేస్తున్నాను, కొన్ని మాత్రం ఉంచేస్తాను. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాము వేగడానికి. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, కొంచెం పుదీనా వేస్తున్నాను, కొంచెం ఫ్రెష్ బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇంకా బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వేస్తున్నాను. నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసాను. ఇంకా పచ్చిమిర్చి వేస్తున్నాను. సేపు ఇలా కలిపి వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఇది కొంచెం వేపి మూత పెట్టి మగ్గనివ్వాలి కొంతసేపు. ఈ షీక్ కబాబ్స్ అది బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. పేస్ట్ బాగా పేస్ట్గా చేసాను, పేస్ట్లా అయిపోయింది. ఇప్పుడు దీంతో ఇలా కబాబ్స్ షేప్స్ చేసుకోవాలి. ఇట్లా షేప్స్ చేసుకొని ఇవి కొంచెం లైట్గా వేపుకోవాలన్నమాట. వేరేగా అయినా వేపుకోవచ్చు. నేనైతే ఈ టమాటాలు ఇవన్నీ వేగిన తర్వాత ఈ పక్కకి చెప్పేసి ఇందులోనే వేసి వేపుకుంటున్నాను. ఇవన్నీ తీసి పక్కకు తీసేసుకున్నాను, మాడిపోతున్నాయని. తీసేసుకున్న తర్వాత ఇందులోనే వేసి వేపాను అనమాట. ఇవి కొంచెం మీడియంగా వేగిన తర్వాత మళ్ళీ ఇది వేసేస్తున్నాను. దీంట్లో వేసిన తర్వాత తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు దీంట్లో వేసేస్తున్నాను. ఇందులో కొంచెంసేపు ఇవి ఉడకనివ్వాలి. కొబ్బరి పాలలో ఉడుకుతున్నప్పుడు మళ్ళీ కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మిక్సీ కడిగిన నీళ్ళు కూడా కొంచెం వేసి ఉడకనిచ్చాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కొంచెంసేపు నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇవి ఉడికిన తర్వాత ఇవి సెపరేట్ చేసేసుకున్నాను అనమాట. దానికి మనం వార్చ్ అయినా వండుకోవచ్చు రైస్. నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేశాను. 2 గ్లాస్ రైస్ తోనే చేస్తున్నాను కాబట్టి బిర్యానీ పదునుగా ఇందులోనే వండేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రైస్ మొత్తం దీంట్లో వేసేస్తాను. రైస్ ఇందులో వేసిన తర్వాత ఈ డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇంకా కాజు కూడా వేసుకుంటున్నాను. మనం వేపు పెట్టుకున్న కాజు వేసుకుంటున్నాను. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా చల్లుకున్నాను. ఇది రైస్లో సాల్ట్ వేయకుండా వండాను కాబట్టి ఇప్పుడు 2 గ్లాసెస్ కాబట్టి 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నెయ్యి కూడా వేసుకోవాలి. మొత్తం అంతా రైస్కి పట్టేలాగా ఒక 2-3 స్పూన్స్ గీ వేసేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకుంటేనే బాగుంటుందండి ఇది. ఏదైనా బిర్యానీ ఎప్పుడు కూడా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ సాల్ట్, ఈ నెయ్యి మొత్తం కలిసేలాగా మొత్తం బాగా కలపాలి. కింద కాకపోయినా మొత్తం పై నుంచి ఇలా కలుపుకోవాలి. లేకపోతే వేరే ఒక బేసిన్లో అయినా కలిపేసి ఇప్పుడు ఇలా వేసేయచ్చు. ఇప్పుడు మగ్గడానికి ఇది స్టవ్ ఆన్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కిందున్న మసాలా ఇలా మిక్స్ చేస్తున్నాను. ఈ రైస్ ఇప్పుడు మనం సెపరేట్ చేసి పెట్టుకున్న ఈ షీక్ కబాబ్లు మళ్ళీ అందులో పేర్ చేసి కాసేపు మగ్గబెడితే చికెన్ షీక్ కబాబ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కోసం నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే
సుఖదుఖాల్లో, కలిమిలో, లేమిలో, మాటల్లో, చేతల్లో, నిద్ర విశ్రాంతుల్లో, అన్నపానీయాల్లో, కాలక్షేపంలో, చివరకు ఆరాధనలో కూడా అతికి లోను కాకుండా మధ్య మార్గం అవలంబించగలిగితే జీవితం సుఖ సౌభాగ్యాల సరోవరం కాగలదు. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఉండనా మరి, బాయ్.